గట్టిదయమ్ము దీనికి పావు సేరు ముక్కు పొడగ ఎక్కువయమ్ము పొట్టిదాయి కాదమ్మ గట్టిదయమ్ము దీనికి పావు సేరు ముక్కు పొడగ ఎక్కువయమ్ము పొట్టిదాయి కాదమ్మ గట్టిదయమ్ము ఇది మొగుడు కొట్టిన దెబ్బలకి లొంగదయమ్ము పొట్టిదాయి కాదమ్మ గట్టిదయమ్ము ఇది మొగుడు కొట్టిన దెబ్బలకి లొంగదయమ్ము పొట్టిదాయి కాదమ్మ గట్టిదయమ్ము దీనికి పావు సేరు ముక్కు పొడగ ఎక్కువయమ్ము పొట్టిదాయి కాదమ్మ గట్టిదయమ్ము దాని వేలుకున్న ఉంగరాలు నావేనమ్ము కాకినాడ జంక్షన్ లో కన్ను కొట్టినాది ఆ శ్రీకాకుళం జంక్షన్ లో చెయ్యబట్టినాది మధురవాడ సెంటర్ లో ముద్దులాడినాది ఆ బొగ్గ మీద మరక చూసి మనసే లాగింది పొట్టిదాయి కాదమ్మ గట్టిదయమ్ము దానికి పావు సేరు ముక్కు పొడగ ఎక్కువయమ్ము పొట్టిదాయి కాదమ్మ గట్టిదయమ్ము అది మొగుడు కొడిన దెబ్బలకి లొంగదయమ్ము పొట్టి పొట్టి గౌనులు వేసి మమ్మల్ని ఊరిస్తారు బొడ్డు కిందకి చీరను గట్టి ముగ్గుల్లో దింపేస్తారు గౌను కాదు చీర కాదు మీ టార్గెట్టే మీ మండి సందు దొరికిందంటే చాలు మీ ఆడబుద్దే వంకర బుద్ధి ఊ అంటావా పాప ఊ అంటావా పాప బుల్లెట్ బండి వేసీకొస్తే భలేగా ఉన్నావంటారు ఏసీ కారుతో ఇంకోడొస్తే బండికి బాయే చెప్తారు బండి కాదు కారు కాదు ఛాన్స్ కోసం చూస్తారు అసలుకి సత్యం ఏమిటంటే మీ ఆడబుద్దే వంకర బుద్ధి ఊ అంటావా పాప ఊ అంటావా పాప చింపురు జుట్టు దాని చివలెరకన చుట్ట దాని చేతులెగ్గి పెట్టి దాని ఉంగరాల మెట్టదాని నీ నటండి టంటాడదాని కాదు బావో పలసర బైక్ మీద రార బావా నీ నటండి టంటాడదాని కాదు బావో పలసర బైక్ మీద రార బావా కాలేజీ టైంలోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావురా నీ నటండి టంటాడదాని కాదు బావో పిల్లవగాని నేను రాను బావా నీ నటండి టంటాడదాని కాదు బావో పిల్లవగాని నేను రాను బావా పంచమమిడి తోట కాడ కళ్ళతోటి సైకి చేసి మళ్ళీ పూలు చూపించి చెయ్యి పట్టి లాగినావురా నీ నటండి టంటాడదాని కాదు బావో నీలాంటోటికి సనువివ్వన బావా నీ నటండి టంటాడదాని కాదు బావో పలసర బైక్ మీద రార బావా నువ్వే నా ప్రాణమని 70,000 ఖర్చు పెట్టి చేశా నువ్వే నా ప్రాణం లవ్ ఫెయిల్యూర్ సాంగ్ పుష్ప సాంగ్ అయిపోయిన 2 months తర్వాత చాలా టైం తీసుకొని బాగా మంచిగా రిచ్గా చేసినాం అనమాట అది సాంగ్ ఆ వీడియో అన్ని చేసాం 78,000 అయింది అనకూడదు కానీ ఆ షూటింగ్ లో టీలు తాగే డబ్బులు కూడా రాలే ఆ సాంగ్కి ఆ సాంగ్ 78,000 ఖర్చు పెట్టి సాంగ్ చేశాను వీడియో సాంగ్ అన్ని ఓవరాల్గా అంతా ఆ షూట్ టైంలో టీలు గట్ట వాటర్ కొనుక్కుంటాం కదా వాటికి కూడా డబ్బులు రాలే అమ్మ ఇదేంద్రా పుష్ప సాంగ్తో ఒకసారి లేపినారు ఈ సాంగ్ని ఆదరించలేదు ఏమో నాలో ఈ కోణం వాళ్ళు ఇష్టపడట్లేదేమో సో జనాలకు నచ్చింది మనం చేస్తే వాళ్ళు ఆదరిస్తారు అంటే ఈ టైప్ ఆఫ్ లో వాళ్ళు నా నుంచి యాక్సెప్ట్ చేయట్లేదేమో సో మన నుంచి జనాలకు ఏది కావాలనేది కొంచెం నాలో నేను ఆలోచించుకొని నాలో నేను చర్చ చేసుకున్నాను అనమాట అలాంటి టైంలో ఇది శ్రీకాకుళం ప్రాంతంలో ఒక ఉద్దానం ప్రాంతంలో ఒక పెళ్లిలో ఒక ఆర్మీ అతను సన్నాయి మేళం పాడుకుంటూ ఈ పాట పాడిండు అన్న పేరు నాకు మొన్నటిదాకా తెలియదు ఈ రోజు చెప్తున్నాను డొక్కర మోహన్ గారు ఆయన పాడితే అది నర్సన్పేట కాదు సార్ పలాస దగ్గర డొక్కర మోహన్ అన్న పేరు అది విన్నాం అనమాట ట్యూన్ అది యూట్యూబ్ లో 1 year 2 years బ్యాక్ అప్లోడ్ చేశారు ఒక 30 or 30 seconds అది జస్ట్ పల్లవి ఒగ్గొగ్గులు కొప్పుదాన ఉంగరాల మెట్టదాన ఆ టైప్ లోనే పాడింది అనమాట ఇదేదో బాగుందన్న ఆలోచనతో అప్పుడే మా జానపద కళాకారులందరూ కూడా స్టేజ్ పర్ఫార్మెన్స్ మీద ఒక్కొక్కరు ఒక్కొక్క లిరిక్స్ యాడ్ చేసుకుని స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసుకున్నాం నేను అదే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఈ పాట పాడేటప్పుడు జనాల నుంచి ఆదరణ కొంచెం కొత్తగా అనిపించింది అంతవరకు ఒక లెక్క ఈ పాట పాడేటప్పుడు ఆ ఊపి వేరు జనాల నుంచి బాగుంది ఇంత ఆదరణ దక్కుతుంది స్టేజ్ పర్ఫార్మెన్స్ మీద ఇంత ఆదరణ దక్కుతుంది కదా దీనికి ఏదైనా కొంచెం ప్రొఫెషనల్ గా మనీ ఖర్చు పెట్టి ఏదైనా చేద్దామని ఆలోచన అయితే వచ్చింది సో ఈ ట్యూన్ అప్పటికేటి పల్లవే పాడేవాడు స్టేజ్ మీద ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా అదే ట్యూన్ లో ఉన్న 2 lines నేను రాసుకున్నాను కాలేజ్ టైము ఆ పంచమామిడి తోట సో కాలేజ్ టైంలో చేసుకున్నాం శిల్ప శాస్త్రాలు మన తాతల కాలంలో అలానే రాసుకున్నాను అనమాట ఇవి రాసుకున్న తర్వాత మా టీంలో ఉన్న సాయి సంతు వీళ్ళిద్దరు మ్యూజిక్ ఇష్టం అనమాట వీళ్ళిద్దరు సపోర్ట్ తీసుకుని వైజాగ్ వెళ్ళి రికార్డింగ్ చేసిన 4 రోజులకే ఇంకా అనకూడదు ఇన్స్టాలోని తర్వాత వచ్చి వాట్సాప్ స్టేటస్ అంటే బాగా అలచల్ అవుతుంది ఇది హిట్ అయినట్లే ఉందని నా మనసుకు అనిపించింది అలాగా అది కూడా సో ఇన్స్టాలో సెలబ్రిటీస్ రీల్ స్టార్ట్ అవ్వకముందు ఇది 7 million వరకు వెళ్ళిపోయింది సాంగ్ అప్పటికే సాంగ్ హిట్ అప్పటికే గట్టిగా వెళ్ళిపోయింది సెలబ్రిటీస్ అందరు కూడా
రీల్ స్టార్ట్ చేయడం అయింది. శ్రీముఖి గారు అందరూ ఓవరాల్ గా టీవీ సెలబ్రిటీస్ ఎవరెవరు ఉన్నా అందరూ. అదేమో ఇన్స్టాలో రీల్స్ చూడడం, అది మన శ్రీదేవి డ్రామా కంపెనీ డైరెక్టర్ గారికి ఎలా చూసారో తెలియదు. సాంగ్ ఏదో బాగుంది అన్న ఆలోచన నన్ను కాంటాక్ట్ అయ్యారు, రమణ ఎలా అని. అంటే ఆయన ఒక ఈ పల్సర్ బైక్ సాంగ్ కాకుండా మరొక 4-5 సాంగ్స్ నువ్వు ప్రిపేర్ అయ్యారా అని చెప్పారనమాట. సో నీకు అంటే సాంగ్ ద్వారా ఒక పేరు వచ్చింది, అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ఒక పెద్ద ప్లాట్ఫామ్ కి నీకు కాల్ వచ్చింది. సో ఎలా అనిపించింది, అంటే నిన్ను నువ్వు ఎలా చూపించుకోవాలనుకున్నావు? అంటే ఇప్పుడు ఒక పెద్ద ప్లాట్ఫామ్ లో ఇలానే వెళ్తే కరెక్ట్ కాదు, అక్కడ కొత్తగా మళ్ళీ ఒక రౌండ్ చూపించాలని. అవును, ఇప్పుడు చాలా మంది లైక్ అక్కడ వెళ్ళి ఏదో అలా పాడేసి వచ్చేస్తే రమణ బాగా పాడాడు అనే ఉంటది కదా. నేను ఎలా అనుకున్నాను, నేను ప్రిపేర్ అయినా. అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ జనాల దృష్టిలో నా మీద ఉండాలి, నేను చేసిన పని విషయం కూడా పక్కన పెట్టు. సింగింగే కాకుండా ఏదో ఒక బిజినెస్ చేసి ఆ జనాలందరి దృష్టి కూడా నా వైపు పెట్టుకోవాలని ఆలోచన అయితే పెట్టుకునే స్టేజ్ ఎక్కేటప్పుడు నేను ప్రతి పాట కూడా రష్మి గారిని చూసి పాడడం, నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్ తను రియాక్ట్ అవ్వడం, సో ఆ ఎక్స్ప్రెషన్ అటు నుంచి పాజిటివ్ గా రావడం, అదంతా ఇంకా వేరే లెవెల్ వచ్చింది ఇంకా ఫీల్. సో ప్లస్ పాయింట్ చాలా అంటే చాలా. ఆ డైరెక్టర్ గారు సార్ కూడా యాక్సెప్ట్ ఆయన అనుకోలేదంట ఇలా ఎంత నువ్వు చేస్తావని. ఏదో రమణ బాబు ఆడుతున్నాడు ఏదో అయిపోతుంది అనుకున్నాను, కానీ నేను ఎంత స్కోప్ వస్తుందని నేను అనుకోలేదు. రమణ చాలా బాగా చేశాడు. ఆయన పాడిన దానికి రష్మి కూడా కరెక్ట్ గా నీకు చాలా బాగా అనిపించింది అక్కడ. అదే చెప్తున్నాను, అక్కడికి వెళ్ళి ఏదో క్యాజువల్ గా పాడితే రమణ బాగా పాడాడు అనేస్తారు కదా. ఈ సంభాషణ రాదు కదా. అక్కడ ఏదో చిన్న బిజినెస్ చేయాలనే ఆలోచన అయితే కలిగింది, చేశాను, అది వర్కౌట్ అయింది, ఇంకా కొంచెం బూస్టింగ్ అంతే. సో ఎలా అనిపించింది నీకు అంతమంది ముందు పర్ఫార్మెన్స్ చేయడం అండ్ అంతమంది ప్రశంసలు అందుకోవడం? చాలా బాగా అనిపించింది అన్న. నేను చెప్తున్నాను కదా, అదే టైంలో ఝాన్సీ గారు డ్యాన్స్ చేశారు. నా పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఝాన్సీ గారు పాట డ్యాన్స్ అవుతుంది, నేను ఆడియన్స్ లాగా ఫ్రంట్ వెళ్ళి కూర్చున్నా ఆ స్టూడెంట్స్ మధ్యలో. ఒకే రోజు అయిందా? ఒకే రోజు ఈ డాన్స్ ప్రోగ్రామ్ ఒకే రోజు, 1 గంట అటు ఇటు అయింది, కానీ ఒకే రోజు నైట్ 3-2 ఆ టైంలో అయింది. ఆ టైంలో తను డ్యాన్స్ చేస్తూ ఉంటే ఈ సెలబ్రిటీస్ అందరూ కూడా వేళ్ళు గెంతులు అని చూస్తుంటే ఆ పాట నాదని ఒక ఫీల్ కలిగింది. నేను పాడిన పాటకి ఎంత హంగామా జరుగుతుందా, అంతవరకు సైలెంట్గా ఉన్న సెట్టాల్లో గోల గోల అవుతుంది. అలాగా పాట అయినంతసేపు నాకు గతంలో 5 సంవత్సరాలు మొత్తం గుర్తొచ్చింది. నన్ను ఎవరెవరు ఏమన్నారా, నన్ను ఏ విధంగా విమర్శించారు, ఏ విధంగా నన్ను చులకం చేసి మాట్లాడారు. మా అమ్మ నా కోసం ఈ ఫీల్డ్ వద్దని చెప్పింది. మా అమ్మ అయితే ఇది వద్దు నువ్వు వెళ్ళిపో అని అనేది అనమాట అమ్మ ఇప్పుడు కూడా. అవన్నీ నాకు గుర్తొచ్చాయి. అవన్నీ నేను ఆ రోజు ఆగిపోయి ఉంటే ఈరోజు ఈ అంగం మీద ఉండకపోతున్నామో అని అనుకోకుండా కళ్ళలో నీరు గారింది ఆ టైంలో. అప్పుడు నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అంటే ఎవరెవరో నోటుకు వచ్చిన వాళ్ళు మాట్లాడేవారు ఊర్లో చూసుకుంటే, ఆ కంపెనీ మానేసి ఏంటంటే ఆడవాళ్ళ దగ్గర ఎంత తడు ఇడికేడు అవసరమా ఏదేదో అనేవారు అనమాట. అవన్నీ పట్టించుకుని ఉంటే ఈరోజు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో నేను పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడినా, లేకపోతే నేను పాడే పాటకి వీళ్ళందరూ డ్యాన్స్ చేసేవారని ఒక ఫీల్ అయితే ఆ రోజు కలిగింది. ఎమోషనల్ అయినా ఏడ్చినా కూడా ఆ రోజు ఎదురుగానే స్టేజ్ అవుతుండగానే. చాలా. ఝాన్సీ గారు మీ ట్రూపేనా? లేదు లేదు, తనది వేరే టీము, తనకి నాకు పరిచయం కూడా లేదు. లేదు లేదు. బట్ నీ సాంగ్ కి చేస్తామని ఎక్స్పెక్ట్ చేశారా? అంటే తను అప్పుడు విలేజ్ లో ఏదైనా ఫెస్టివల్ అయ్యేటప్పుడు ఈవెంట్స్ కి వెళ్తుంటారు. ఆ ఈవెంట్ బాలు రైడర్స్ అనే గారు తన వీడియో తీస్తారు, ఈ పల్సర్ బైక్ సాంగ్. ఆ వీడియో నాకు పెడితే నా ఛానల్ అప్లోడ్ చేసుకుంటే అది మాక్సిమం 5 మిలియన్ వ్యూస్ దాకా వెళ్ళింది. సో ఆ విధంగా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు కూడా కాంటాక్ట్ అయ్యారేమో అనుకుంటున్నాను. అంటే నీకు అక్కడికి వెళ్ళిన వరకు తెలియదు ఝాన్సీ గారు? నేను ఎదురుగా చూసిన, నాకు తెలియదు, నేను పలకరించలే. ఆవిడ నన్ను పిలిచిందంట, నేను వేరే ఫ్లోలో ఏదో వెళ్ళిపోయాను. మరి ఆవిడ ఎలా అనుకుందో, తప్పు అనుకుందో, ఎలా అనుకుందో తెలియదు, కానీ వేరే ఫ్లోలో వెళ్ళిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ నేను పలకరించిన. మీరు ఝాన్సీ గారు కదా అంటే, ఎందుకంటే నేను అప్లోడ్ చేశాను కదా దాని వీడియో. మళ్ళీ పర్టికులర్ గా చూస్తే అర్థమైంది మేకప్ కి వితౌట్ మేకప్ కి బోల్డ్ డిఫరెన్స్ ఉంది. తన పాపం తనే ఉన్నది అన్నమాట. అక్కడ ఒకలాగా ఉంటానండి, ఎక్కడ ఒకలాగా ఉన్నాను. అప్పుడు కలిసామన్నమాట. కలిసిన తర్వాత స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయడం. అప్పుడు తనకు నేను చెప్పా ఉన్నమాట, మీరు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయడం అనకూడదు, నా పాట ఇంకా బ్లాక్ బస్టర్ అవుతుందమ్మా, అందులో అయితే మొహమాటం లేదు. 1 సెకండ్ థ్యాంక్ యూ అని చెప్పిన. కింద కామెంట్స్ కూడా నేను చూసారో లేదో, మీరు ఎంత పాట పాడినారో, బట్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆవిడ పర్ఫార్మెన్స్ చేయడం వల్ల దానికి అంత గ్రోత్ వచ్చింది. వాస్తవం. ఈ పాట ఏంటంటే ఒక్కరి కష్టం కాదండి, అందరి కలయిక వల్ల ఇది బ్లాక్ బస్టర్ అయింది. నేను ఏ రోజు కూడా ఇది నా వల్ల హిట్ అయిందని నేను ఎప్పుడూ నేను చెప్పుకోవట్లేదు. ఇది ఎంతో మంది కలయిక ఇది. ఆ పాట అక్కడ ఆయన పాడకపోయి ఉంటే ఆ పాట ఇప్పుడు ఈ వెలుగులోకి వచ్చేదే కాదు. ఆయన ముందు రాశాడు, ఆయన ముందు మహానుభావుడు.
స్టార్టింగ్ ఆ పాట అవన్నీ పూర్వం ట్యూన్లు అయినా సరే చిన్న క్లిప్ అప్లోడ్ చేసి అది నాకు తెలిసేలా చేసింది మాత్రం గంట మాత్రం ఆ మోహన్ గారికే దక్కాలి. అది అక్కడ పుట్టకపోయి ఉంటే ఈ పాట నేను రాసి ఉండేవాడిని కాదు, నేను రాసి ఉండకపోతే ఈ పాట వెలుగులోకి వచ్చేది కాదు. దివ్యకి లైఫ్ వచ్చింది, నాకు లైఫ్ వచ్చింది, తర్వాత అక్కడ ఝాన్సీ గారికి లైఫ్ వచ్చింది. ఒక పల్సర్ బైక్ సాంగ్ ముగ్గురు జీవితాలు మార్చింది. చాలా హ్యాపీ. పల్సర్ బైక్ పాడిన తర్వాత దివ్య గారు కూడా దగ్గర ఒక 7-8 సాంగ్స్ పాడారు. పుష్ప సాంగ్ తో 2 రాష్ట్రాలకు పరిచయం అయ్యాను. సో ఒక పునాదిలాగా మాత్రం ఈ పల్సర్ బైక్ మాత్రం నాకు నిలిచింది. స్టార్టింగ్ అయితే పుష్ప సాంగ్, అప్పటికే 2 రాష్ట్రాల్లో కూడా రమణ అంటే మ్యాక్సిమం అనకూడదు, ఒక టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక కౌంటర్ సాంగ్ అయిపోయిందని చెప్తున్నారు అందరు. సో ఆ సాంగ్ మాకోసం. ఓకే అన్న. పొట్టి గౌనులు వేసి మమ్మల్ని ఊరిస్తారు, బొడ్డు కిందకి చీరను గట్టి ముగ్గుల్లో దింపేస్తారు. గౌను కాదు చీర కాదు మీ టార్గెట్టే మీ మండి, సందు దొరికిందంటే చాలు మీ ఆడబుద్దే వంకర బుద్ధి. ఊ అంటావా పాప, ఊ అంటావా పాప. బుల్లెట్ బండి వేసీకొస్తే భలేగా ఉన్నావంటారు, ఏసీ కారుతో ఇంకోడొస్తే బండికి బాయే చెప్తారు. బండి కాదు కారు కాదు ఛాన్స్ కోసం చూస్తారు, అసలుకి సత్యం ఏమిటంటే మీ ఆడబుద్దే వంకర బుద్ధి. ఊ అంటావా పాప, ఊ అంటావా పాప. ఓకే, థ్యాంక్స్ అన్న. సూపర్ అన్న. అంటే ఇప్పుడు పుష్పల సాంగ్ వచ్చేటప్పుడు మన అందరికి అంటే అబ్బాయిల్ని కొంచెం ఉద్దేశించి వచ్చినట్టు ఉంది, వాళ్ళు అంటే సమంత గారి టైప్ అటు నుంచి చూసి. సో అప్పుడు నీకు అనిపించిందా ఇదేదో నాకు సెట్ అయినట్లుంది, అంటే ఇది అమ్మాయిల్ని ఉద్దేశించి సాంగ్ పాడితే జనాల్లోకి కనెక్ట్ అవుద్దని ఉద్దేశించి ఆ మైండ్లో ఆ థాట్ లేదండి నాకు. అప్పుడు అలా ఒకటే యూట్యూబ్ ఛానల్ గ్రోత్ పెరగాలి, ఏదైనా ఒక మంచిది మనం ప్లాట్ఫామ్ సెట్ చేసుకున్న ఒక ఆలోచనతో అప్పటికప్పుడు అనుకున్న రాసుకున్నాను. ఇక్కడ హైలైట్ అయింది మాత్రం అలానే అనుకుంటాను నేనైతే. ఏమో అలా టార్గెట్ చేసి అలా అంటే ఆ సాంగ్ లో చూసుకుంటే ఆవిడ సాంగ్ ఎలా ఉంది, మీ మగ బుద్ధే వంకర బుద్ధే అనేటట్లు ఉంది. సో మగాళ్ళ ఉద్దేశం అదే దాన్ని ఆపోజిట్ చేసినప్పుడు మీ ఆడవారిదే వంకర బుద్ధి అని దానికి ఎన్కౌంటర్ అలా అయింది కాదు. మేము ఆ ఫీల్ తో అక్కడ అవ్వలేదు. సో అది ప్రతి ఒక్కరు సాంగ్ లాగా రిసీవ్ చేసుకుని మంచిగా ఎంజాయ్ చేస్తారు అనుకున్నాను. ఇంతవరకు కూడా వాళ్ళందరూ కూడా అలాగే ఎంజాయ్ చేశారు. ఎక్కడ కూడా నెగిటివ్ థాట్ రాలేదు, ఎక్కడ కూడా నాకు ఇలా కాల్ చేసి ఇలాగా మాట్లాడడం కానీ కూడా జరగలేదు. ప్రతి ఒక్కరు అభినందించారే తప్ప కానీ ఎవరు కూడా విమర్శించలేదు ఆ సాంగ్ విషయానికి అయితే. సో రమణ గారు దీనికి రాక ముందు ఏం చేసేవారు అసలు? మాదైతే చెప్తున్నాను కదా చాలా పేద కుటుంబమే. అమ్మ నాన్న ఏమో నాన్న ఆవులు కాసుకునేవాడు, అమ్మ ఏదో కూలి పనికి వెళ్ళి అలాగా మాకు జీవనోపాధి కొనసాగించేది. 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఇంట్లో పరిస్థితులు బాగోక 10th అయిపోయిన తర్వాత మానిపించేశారు. సో నాన్న ఆవులు కాసే పని నేను ఒక 1 year ఆవులు కాసాను అనమాట. అప్పుడు నాకు కొంచెం మైండ్లో ఏదో ఆలోచన వచ్చిందనమాట, ఇది కరెక్ట్ కాదు, మనం ఏదో ఎలాగో చదువు అబ్బినా అబ్బకపోయినా సగంలో ఆగిపోయింది కదా, మనం ఏదైనా ఒక వర్క్ నేర్చుకుంటే బాగుంటది నాకు ఆలోచనతో. ఎలాగ మరి ఇంకా స్టడీ పరంగా ఇంకా అది నా వల్ల కాదు, వాళ్ళు చదివించలేరు, ఇంకా అయిపోయింది అది. ఏదో ఏదైనా వర్క్ నేర్చుకుంటే బాగుంటది నాకు ఆలోచనతో 1800 జీతానికి జాయిన్ అయినా నెలకి.